అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ కూటమిలో అంతా సవ్యంగానే సాగుతోందా అంటే పైన అంతా బాగానే కనిపిస్తుంది. ఇది నిజమే కావచ్చు కూడా. పెద్దల స్థాయిలో ఆ సఖ్యత సమన్వయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మరి జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో పరిస్థితి ఎలా ఉందంటే మాత్రం కాస్త అనుమానపడాల్సిందే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కీలకమైన ఆ జిల్లాలో కూటమి నేతల మధ్య కీచులాటలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. మరి ఇంతకీ అదెక్కడా, అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఎన్నికల ముందు ఒక లెక్క, ఎన్నికలయ్యాక మరో లెక్క. గడప కూటమిలో కుమ్ములాటలు. నేతల మధ్య విభేదాలు రోడ్డుకెక్కుతున్నాయా? కడప జిల్లా అధికార కూటమిలో ఇప్పుడు పరిస్థితులు ఇలాగే ఉన్నాయట. ఎన్నికల ముందు ఒక లెక్క, ఎన్నికల తర్వాత మరో లెక్క అన్నట్టుగా అధికార పక్షంలో పరిస్థితులు మారిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఎవరో చెబుతున్నది కాదు, స్వయాన కూటమి భాగస్వామ్య మిత్రపక్షాల నేతల మాటలే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేస్తుంటే జనసేన నుంచి స్పందన కాదు కదా, కనీసం కూటమితో టచ్ లో కూడా ఉండడం లేదనేది లోకల్ గా వినిపిస్తున్న మాట. మొత్తానికి కడప కూటమిలో కలిసికట్టుగా నడిచే పరిస్థితుల్లో నేతలు లేరన్నది బాహటంగానే అర్థమవుతోంది. కడప జిల్లా అంటే ఒకప్పుడు వైఎస్ తో కూడిన కాంగ్రెస్ కు కంచుకోట. ఆ తర్వాత వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీ వెంట నిలిచింది జిల్లా. 2014-2019 ఎన్నికల్లో ఆ పార్టీకి మెజార్టీ స్థానాలు దక్కాయి. అయితే మొన్నటి కూటమి ప్రభంజనంలో సీన్ మొత్తం రివర్స్ అయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా బరిలో నిలిచాయి. అనూహ్య ఫలితాలు సాధించి వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చాయి. అయితే ఇక్కడ మొదటి నుంచి కూటమి నేతల మధ్య సఖ్యత కొరవడినట్టుగానే కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో సైతం ఏదో నామకే వాస్తే చేతులు కలిపారే తప్ప ఎక్కడా మనస్ఫూర్తిగా కలిసి పనిచేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ విభేదాలు నిన్న మొన్నటి వరకు అంతర్గతంగా ఉన్నప్పటికీ ఇప్పుడు అవి బహిర్గతం అవుతుండడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. పబ్లిక్ గా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించడం పెద్ద దుమారమే రేపుతోంది. కడప రిమ్స్ ఆసుపత్రిలో డైరెక్టర్ పోస్టులను టీడీపీ ఏకపక్షంగా వ్యవహరించిందని మండిపడుతున్నారు బీజేపీ నేతలు. కేవలం తమ వారికి మాత్రమే అవకాశం దక్కేలా పావులు కదిపారంటూ సుబ్బారెడ్డి విమర్శలు చేయడం కలకలం రేపుతోంది. పోస్టుల విషయంలో కనీసం మమ్మలను సంప్రదించలేదని, బీజేపీ తరపున కేబినెట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కనీసం ఆయన జిల్లాకు వచ్చే సమయంలో ఇక్కడి నేతలు పట్టించుకునే పరిస్థితులు లేవని మండిపడ్డారు సుబ్బారెడ్డి. అంతటితో ఆగని ఆయన తమకు జరుగుతున్న అన్యాయానికి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిలే కారణమంటూ సంచలన ఆరోపణలే చేశారు. జనసేన నేతల తీరేమైనా ఇందుకు విరుద్ధంగా ఉందా అంటే అస్సలు లేదనే చెప్పొచ్చు. అసలు కూటమిలో ఏం జరుగుతుందో తమకు తెలియదన్నట్టుగా వ్యవహరిస్తూ అసలు తమకు ఏం సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇలా మూడు పార్టీల నేతల తీరుతో కూటమిలో సఖ్యత కరువైందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి కడప జిల్లాలో జనసేన, బీజేపీ బలం అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే రాష్ట్ర స్థాయిలో కూటమి భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా పదవుల విషయంలో అంతే ప్రాధాన్యత కావాలంటున్నారు బీజేపీ నేతలు. ఇప్పుడు ఇదే విషయంలో బీజేపీ నేత సుబ్బారెడ్డి చేసిన విమర్శలు కూటమి నేతల మధ్య విభేదాలను బయటపెట్టాయి. అయితే దీనికి టీడీపీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. వస్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతులు బీజేపీ, జనసేనలతో సంప్రదించకుండానే రిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ పోస్టులను ఫైనల్ చేయడమే ఈ లుకలుకలకు కారణంగా తెలుస్తోంది. ఇది ఒంటెత్తు పోకడంటూ బాహటంగానే నేతలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ప్రత్యర్థుల ముందు చులకన చేస్తాయేమోనన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు కింది స్థాయి కార్యకర్తలు. దీన్ని బట్టి ఎన్నికల సమయంలో కూటమి నేతల మధ్య కనిపించిన సఖ్యత పై పూతలాంటిదేనా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఈ మూడు పార్టీలు వ్యవహరించడం భారీ నష్టం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి మరో 15 ఏళ్లు కలిసి ఉండాలంటున్న కూటమి పెద్దలు ఈ రచ్చకు ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.